అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా సింపుల్ విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. కానీ దాని వెనకున్న అర్థం మాత్రం చాలా చాలా పెద్దది. మనం రోజూ ఎంతో మందికి నమస్కారం పడతాం కదా. అసలు దాని అర్థమేంటి? జస్ట్ ఒక హాయ్ చెప్పడమా, లేక మనకు తెలియని ఇంకేదైనా లోతైన ఫిలాసఫీ ఉందా? రండి తెలుసుకుందాం. ఈ మామూలు సంజ్ఞ వెనుక దాగి ఉన్న ఆ అసాధారణమైన జ్ఞానమేంటో చూద్దాం. ఓకే, ఈ నమస్కారం మూలల్లోకి వెళ్లాలంటే ఫస్ట్ మనం మన మూలల్లోకి వెళ్ళాలి. మన ఉనికి గురించి తెలుసుకోవాలి. దీనికి భగవద్గీతను మించిన గైడ్ ఉంటుందా? అసలు గీతలో ఆత్మ గురించి ఏం చెప్పారో చూద్దాం పదండి. ఆ కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడికి కృష్ణుడు చెప్పిన మాట ఇది. ఎంత అద్భుతమైన శ్లోకం కదా! అర్జులా, ఈ ప్రపంచమంతా దేనితో అయితే నిండి ఉందో అది నాశనం లేనిది అని గుర్తుపెట్టుకో. ఇది జస్ట్ ఒక మాట కాదు, ఒక అనుభూతి. ఈ శ్లోకంలో 3 ముఖ్యమైన పదాలున్నాయి. వాటిని చూస్తే మనకు మొత్తం అర్థమైపోతుంది. కృష్ణుడేమంటున్నారంటే, ఈ శరీరం పోతుంది, కాని లోపలున్న ఆత్మ అవినాశి, దానికి చావులేదు. అది తతం అంటే ఎక్కడో ఒకచోట కాదు, అంతటా వ్యాపించి ఉంది. ఇంకా అవ్యయస్య అంటే దానికి తరుగుదల కూడా ఉండదు. అందుకే అంటాడు, ఇంత శాశ్వతమైన దాన్ని ఎవ్వరూ ఎప్పటికీ నాశనం చెయ్యలేరు అని. వేదాంతంలో దీన్నే సత్ అంటారు. చాలా సింపుల్ అండి. నిన్న, ఈరోజు, రేపు ఈ 3 కాలాల్లో ఏది అస్సలు మారకుండా అలాగే ఉంటుందో అదే నిజమైన సత్యం అనమాట. మన శరీరాలు చూసారా, మారుతూనే ఉంటాయి. కాని మన లోపలే ఆత్మ, అది మారదు. అదే సత్. సరే, మనలోని ఆత్మ గురించి తెలుసుకున్నాం. మరి ఈ మొత్తం విశ్వంలో నిండి ఉన్న ఆ చైతన్యం సంగతేంటి? దాని గురించి మన ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయో చూద్దామా? దాన్ని బ్రహ్మం అని పిలుస్తారు. ముండకోపనిషత్తు చాలా క్లియర్గా చెప్తోంది, మనం చూస్తున్న ఈ ప్రపంచం, ఈ నక్షత్రాలు, ఈ గాలి, నీరు, ఈ మొత్తం విశ్వం కూడా ఆ బ్రహ్మస్వరూపమేనట. మన ముందు, వెనుక, పైన, కింద అంతటా ఉన్నది అదే. మనం వేరు, ఈ విశ్వం వేరు అనేది ఒక భ్రమ మాత్రమే. ఈ పెద్ద కాన్సెప్ట్ని ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. మన చుట్టూ ఉన్న వస్తువులు వాటి రూపాలు మార్చుకుంటూనే ఉంటాయి కదా, కాని వాటికి మూలమైన పదార్థం మాత్రం మారదు. ఇది చూడండి, ఎంత బాగా వివరిస్తోందో. మట్టితో మనం కుండలు చేస్తాం, ప్రమిదలు చేస్తాం, రకరకాల వస్తువులు చేస్తాం. ఆ వస్తువులు పగిలిపోవచ్చు, కాని వాటికి ఆధారమేంటి? మట్టి. ఆ మట్టి అలాగే ఉంటుంది. అలాగే బంగారంతో గాజులు, గొలుసులు చేస్తాం. అవి కరిగిపోవచ్చు, వాటి డిజైన్ మారచ్చు, కాని బంగారం బంగారమే. సరిగ్గా అలాగే ఈ ప్రపంచంలోని రూపాలు, పేర్లు అన్నీ మారుతూ ఉంటాయి, కాని వీటన్నిటికీ మూలమైన ఆ బ్రహ్మతత్వం మాత్రం ఎప్పటికీ శాశ్వతం. ఓకే, ఇంత పెద్ద ఫిలాసఫీకి మనం రోజూ చేసే మామూలు నమస్కారానికి ఏంటి సంబంధం? అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది. ఆ విశ్వమంతా నిండియున్న చైతన్యాన్ని గుర్తించి దానికి మనం లొంగిపోవటమే ఆ అద్భుతమైన ప్రక్రియే నమస్కారం. నమస్కారం అనే పదాన్ని విడదీస్తే అద్భుతంగా ఉంటుంది. నమస్కారము అంటే నమః ప్లస్ కారము. ఇందులో నమః అంటే నా మమ అంటే నాది కాదు, ఈ శరీరం నాది కాదు, ఈ తెలివి నాది కాదు, ఈ నేను అనే అహంకారం కూడా నాది కాదు, అంతా నీదే అని చెప్పడమే నమః. సింపుల్గా చెప్పాలంటే మన అహాన్ని వదిలేయడం అన్నమాట. నమః అనేదే లోపల మనసులో పుట్టే ఫీలింగ్, ఒక సరెండర్ ఫీలింగ్. ఇక కారము అంటే చెయ్యడం, యాక్షన్. లోపల పుట్టిన ఫీలింగ్ని బయట చేతల్లో చూపించడమే కారము. సో ఒకటి ఫీలింగ్, ఇంకొకటి యాక్షన్. ఈ రెండూ కలిస్తేనే అది కంప్లీట్ నమస్కారం అవుతుంది. మనం జస్ట్ చేతులు జోడించడమే కాదు, ఆ ప్రాసెస్లో మనం చేసే ప్రతి మూవ్మెంట్కి ఒక అర్థం ఉంది. ఇది మన ఈగోని పక్కనబెట్టే ఒక ప్రాక్టీస్. అదెలాగో ఎప్పుడు చూద్దాం. మనం 2 చేతుల్ని మన గుండె దగ్గర కలుపుతాం. ఎందుకు? మన కుడి చేయి పరమాత్మకి సింబల్ అయితే ఎడమ చేయి జీవాత్మకి సింబల్. ఈ రెండింటినీ కలపడం ద్వారా జీవుడూ దేవుడూ వేరు కాదు, ఇద్దరూ ఒక్కటే అనే గొప్ప అద్వైత సత్యాన్ని మనం ఒప్పుకుంటున్నాం, ప్రకటిస్తున్నాం. మరి 10 వేళ్ల సంగతేంటి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటన్నింటికీ ఈ 10 వేళ్లు ప్రతీక.
మనం చేతులు జోడించినప్పుడు మన సెన్సెస్ అన్నింటినీ ఒకచోటకి తెచ్చి ఆ భగవంతుడి వైపు పెడుతున్నామని అర్థం. మనస్సుని కంట్రోల్ చేస్తున్నాం అని చెప్పడమన్నమాట. ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరికైనా నమస్కారం పెడుతున్నామంటే వాళ్ళ బాడీకో వాళ్ళ పోస్ట్కో కాదు. వాళ్లలో కూడా మనలాగే వెలుగుతున్న ఆ ఆత్మజ్యోతికి, ఆ దైవత్వానికి మనం నమస్కరిస్తున్నాం. నమస్కారంలో తల వంచుతాం కదా, అది మన అహంకారాన్ని వదిలేయడానికి గుర్తు. ఒక మంచి సామెత ఉంది, పండ్లతో నిండిన చెట్టు ఎలాగైతే వంగుతుందో అలాగే గుణం, జ్ఞానమున్నవాళ్లు వినయంగా ఉంటారు. తల వంచడమంటే ఓడుతోవడం కాదు, అది మనలో ఉన్న పరిపూర్ణతకు, సంపదకు గుర్తు. కాబట్టి ఇప్పట్నుంచి మనం నమస్కారం చేసేటప్పుడు దాన్ని జస్ట్ ఒక గ్రీటింగ్లా కాకుండా ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్లా, ఒక సాధనలా ఫీలవుదాం. మన నేను అనే భావనను తగ్గించుకోవడానికి, అందరిలో దేవుణ్ణి చూడటానికి ఇదొక సూపర్ టెక్నిక్. ఫైనల్గా ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం నేర్చుకోవాల్సిన అస్సలు పాయింటేంటి? ఎదుటివాళ్లలో తప్పులు వెతకడం, వాళ్ల లోపాలు చూడటం చాలా ఈజీ. కాని వాటన్నింటినీ దాటుకుని వాళ్లలో కూడా మనలాగే ఉన్న ఆ పరమాత్మలు చూడగలగడమే నమస్కారం యొక్క అసలైన ఉద్దేశం. ఆ స్టేజికి మనం చేరుకోవాలి. సర్వం బ్రహ్మమయం.